మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగమే యోహాను సువార్త 4వ అధ్యాయం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్. యోహాను సువార్త 4వ అధ్యాయము. మరి అక్కడక్కడ నేను కొన్ని వచనాలు చదువుతాను. అధ్యాయాన్ని అంతా చదవవలసిన అవసరం లేదు, కొన్ని వచనాలు మాత్రమే నేను చదువుతాను ప్రియులారా. ఆ తర్వాత నా కొరకు మరలా మీరు కొన్ని వచనాలు చదివి సహాయం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. 8వ వచనం కూడా చదువుకుందాం, లేదా 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహముకు ఇమ్మని ఏలాగడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. 12వ వచనాన్ని కూడా చదువుకుందాం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయన అడిగెను. తర్వాత 16వ వచనం కూడా, యేసును వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా. తర్వాత 28వ వచనం కూడా, 28వ వచనం, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడని ఆ ఊరి వారితో చెప్పగా. సహోదరులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగాలు యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఇది మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగము. అనేక సందర్భాలలో ఈ వాక్య భాగాన్ని మనము విని ఉండవచ్చు. కానీ ఇందులో నుంచి కొన్ని తలంపులు మాత్రమే మీతో పంచుకొని నేను ముగిస్తాను. 4వ అధ్యాయములో యేసు ప్రభువు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన 4వ వచనంలో ఉంది కదా, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. సమరయులు యూదులకి అంత సరైనటువంటి సంబంధాలు ఉండవు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యూదులు మార్గమును కానీ లేదా సమరయుల మార్గమును కానీ, యూదుల మార్గమున సమరయులు వెళ్ళరు, సమరయుల మార్గమున యూదులు కూడా వెళ్ళరు ప్రియులారా. వాళ్ళకు వీళ్లకు అంత సాంగత్యము లేదు. యూదులు సమరయులను ఎలా చూస్తారంటే ఒక తక్కువ జాతికి చెందిన వారిగా, లేదంటే అంటరాని వారిగా, వీళ్ళు సమాజంలో ఉండవలసిన వారు కాదన్నట్టుగా ఆ సమరయులను చాలా తక్కువగా చూసేటువంటి వారు ఈ యూదులు. అలాంటి పరిస్థితులలో యేసు ప్రభువు సమరయ మార్గమున ఒక దినాన ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. 5వ వచనములో ఏముంది? యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను, అక్కడ యాకోబు బావి ఉండెను. ఇప్పుడు మనం కొంత సమయము ఈ సమరయ స్త్రీని గురించి కొన్ని మాటలు మనం విందాం. సమరయ స్త్రీ, మీకు హడ్సన్ టేలర్ తెలుసు కదా. హడ్సన్ టేలర్ ఎవరు? ఆయన హడ్సన్ టేలర్ అంటే ఎవరు చెప్పండి? ఆయన చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు చైనా దేశానికి వెళ్ళడానికి. ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి ఆ షిప్, ఆ ఓడ చాలామంది చైనీయులు, చాలామంది చైనా దేశానికి సంబంధించిన వారు కూడా ఉన్నారు.
వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది చైనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ హడ్సన్ టేలర్ దగ్గరకు వచ్చి నువ్వు ఎక్కడికి వెళుతూ ఉన్నావని అడిగారట. అప్పుడు ఆ హడ్సన్ టేలర్ ఏం చెప్పాడో తెలుసా? నేను చైనా దేశానికి వెళుతూ ఉన్నానని చెప్పాడు. ఎందుకు నువ్వు చైనా దేశానికి వెళుతూ ఉన్నావని అడిగితే, చైనా దేశంలో నేను సువార్తను ప్రకటించాలి, చైనా దేశంలో నేను యేసు ప్రభువును పరిచయం చేయాలి, చైనా దేశంలో నేను యేసు ప్రభువుని గురించి సువార్తను ప్రకటించాలి అని చెప్పినప్పుడు ఆ చైనా వారు ఏమన్నారో తెలుసా? ఆ చైనా వారు, నువ్వు చైనా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించకపోతే, నువ్వు చైనా దేశానికి వెళ్ళి యేసు ప్రభువుని గురించి ప్రకటించకపోతే ఏమైనా చైనీయులు లేదా చైనా దేశం వారు ఏమైనా నశించిపోతారా అన్నారంట. నువ్వు చైనా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించకపోతే చైనా దేశపు వారు ఏమైనా నశించిపోతారా అంటే, అప్పుడు హడ్సన్ టేలర్ ఏమన్నాడో తెలుసా? నేను చైనా దేశం వారు నశించిపోతారని నేను వెళ్ళటం లేదు అక్కడికి, ఆల్రెడీ వారు నశించిపోయారు కనుక అక్కడికి నేను వెళుతూ ఉన్నాను అన్నాడట. ఆల్రెడీ వాళ్ళు నశించిపోయారు కాబట్టి నశించిపోయినటువంటి వారికి నేను సువార్తను ప్రకటించడానికి వెళుతూ ఉన్నాను. నేను చైనా దేశానికి సువార్తను ప్రకటించడానికి నాకు ప్రేరేపించింది ఎవరో తెలుసా అన్నాడంట. నన్ను ప్రేరేపించింది ఎవరో తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్న సమరయ స్త్రీ. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నేను చైనా దేశానికి మిషనరీగా వెళుతూ ఉన్నానని తన పుస్తకంలో రాసుకున్నాడు ఆయన, హడ్సన్ టేలర్. హడ్సన్ టేలర్ చైనా దేశానికి మిషనరీగా వెళ్ళడానికి కారణం యోహాను సువార్తలో ఉన్న 4వ అధ్యాయంలో ఉన్న సమరయ స్త్రీ అని చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడు సమరయ స్త్రీని గురించి? ఆమె కారణమని ఎందుకు చెప్పాడు ఆయన? అసలు సమరయ స్త్రీ ఎలాంటిదో మనకు తెలుసు కదా. ఆమె ఎలాగ ఈయనకి స్ఫూర్తినిచ్చింది, ఆమెను ఎలాగ ఈయన మోడల్గా తీసుకొని మాదిరిగా తీసుకొని చైనా దేశానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. మనం కొంత ధ్యానం చేస్తూ ఉండగా అర్థమవుతుంది ప్రియులారా. ఇప్పుడు యేసు ప్రభు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. యాకోబు బావి దగ్గర బాగా అలిసిపోయి ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆ సమరయ మార్గమున లేదా ఆ బావి దగ్గర ఎవరున్నారు? సమరయ స్త్రీ. ఆమె పేరు బైబిల్లో లేదు. ఎందుకో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది పేర్లను, స్త్రీల పేర్లను బైబిల్లో ఆయన మరి లిఖించలేదు, రాయబడలేదు. ఈ సమరయ స్త్రీ ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే, ఆమె మొదటి జీవితం ఎలా ఉండింది, తర్వాత ఎలా మారింది. చాలామంది ఎలా ఉన్నారంటే ఈనాడు విశ్వాసులు, మేము మారాము, మేము మారు మనసు పొందాము, మేము రక్షణ పొందాము, మేము పాపక్షమాపణ పొందాము, మేము విశ్వాసులము, మేము ప్రభువు బిడ్డలము అని చెబుతూ ఉంటారు చాలామంది. నువ్వు నిజంగా మారు మనసు పొందితే, నువ్వు నిజంగా రక్షణ పొందిన వాడవైతే సమరయ స్త్రీని చూసి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అదేంటి? సమరయ స్త్రీని చూసి మనం ఏమి నేర్చుకోవాలి అనుకోవచ్చు. ధ్యానం చేద్దాం. సమరయ స్త్రీ ఎలాగుందామె? ఇప్పుడు యేసు ప్రభువు ఆ మార్గమున వెళుతూ యాకోబు బావి దగ్గరికి వచ్చాడు. సమరయ స్త్రీని ఆయన కలుసుకున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. నిజంగా సమరయ స్త్రీ ఆమెనంత తక్కువగా అంచనా వేయకూడదు మనం. యేసు ప్రభువును ఆమె కలుసుకున్నప్పుడు లేదా ఆయన ఆమెను కలుసుకున్నప్పుడు ఆ బావి దగ్గర యేసు ప్రభు నాకు దాహంగా ఉందమ్మా, మంచి నీళ్ళు ఇవ్వమన్నాడు. కాస్త నాకు దాహమునకు నీళ్ళు ఇమ్ము అని అడిగాడు. అప్పుడు సమరయ స్త్రీ ఏమన్నది? యూదుడు అయిన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగూ
అడుగుచున్నావు అన్నది. బాగా వినాలి ఈ మాటలు. నువ్వు యూదుడవు, మేము సమరయులము, మీకు మాకు సాంగత్యము లేదు, మీరు మాతో సహవాసం చేయకూడదు, మేము మీతో సహవాసం చేయకూడదు, మా మార్గమున మీరు రాకూడదు, మా మార్గంలోకి మీరు రాకూడదు. నువ్వు యూదుడవు, నువ్వు ఉన్నత జాతికి సంబంధించిన వాడవు, మేము సమరయులము, నన్ను దాహానికి ఎలా అడుగుతూ ఉన్నావు అంటే అర్థము, ఈ సమరయ స్త్రీకి ఏదో సంథింగ్, షీ నోస్ సంథింగ్ అబౌట్ జ్యూస్. దేవుని ప్రజలైన యూదులను గురించి ఆమె బాగా ఎరిగి ఉంది. వారికి మధ్యలో ఎందుకు సాంగత్యము లేదో ఆమెకు తెలుసు. వారికి మధ్యలో సహవాసం ఎందుకు లేదో తెలుసు ఆమెకి. వారి మార్గంలో ఒకరొకరు ఎందుకు పోకూడదో ఆమెకు తెలుసు. కొంత ఎరిగి ఉన్నది ఆమె. తర్వాత ఏమన్నదో తెలుసు ఆమె. తర్వాత ఏమన్నది, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అన్నది. ఏమన్నది? నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అంటే ప్రవక్తల వ్యవస్థ కూడా ఈ సమరయ స్త్రీకి తెలుసు. ప్రవక్త అంటే ఎవరో ఈ సమరయ స్త్రీకి తెలుసు. ప్రవక్తలు ఎలా ఉంటారో తెలుసు, వాళ్ళు ఏమి ప్రవచిస్తారో కూడా తెలుసు. అంటే ఇతను ప్రవక్త కాదని గ్రహించగలిగిన శక్తి సమరయ స్త్రీలో ఉంది ప్రియులారా. అందరూ గ్రహించలేరు ఇది. తర్వాత ఇంకొక ముఖ్యమైన మాట అన్నది ఆమె. ఏందో తెలుసా? మేము మాకు తెలిసిన దానిని, ఏమన్నది అక్కడ? ఆరాధనకు సంబంధించిన ఒక మాట వచ్చింది కదా. ఎన్నో వచనం అది? 19వ వచనం చదవండి. 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరు గాని ఆరాధింపవలసిన స్థలములో యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, మా పితరులు ఏమంటుంది అక్కడ? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. ఆరాధన అనే మాట ఆమె నోటకు వచ్చింది. ఆమె నోటిలో నుండి ఆరాధన అనే మాట వచ్చింది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు. మా పితరులు మేము ఈ పర్వతమందు ఆరాధిస్తూ ఉన్నాం, లేదా ఆరాధించిరి, లేదా ఆరాధించాం. ఇక్కడ బాగా గమనించాలి కొన్ని మాటలు. నువ్వు యూదుడవు, మేము సమరయులము, మీతో మాకు సాంగత్యం లేదు. కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు ఈమెకు తెలుసు. రెండోది, నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మూడోది, ఈ పర్వతమందు మేము ఆరాధించాం, మా పితరులు ఆరాధించారు. చూసారా? ఈమెకు ప్రవక్తల వ్యవస్థలు తెలుసు, ప్రవక్త ఎవరో తెలుసు, వారి పని తెలుసు. కానీ ఎక్కడుందామె? పాపములో ఉంది. ఎక్కడుంది? పాపములో ఉంది. బాగా గమనించాలి. యూదులతో సమరయులతో సాంగత్యము లేదని తెలుసు, వీరి సాంగత్యం చేయకూడదని తెలుసు. కానీ ఎక్కడుందామె? పాపములో ఉంది. ఆమె నోట నుంచి ఆరాధనను గురించి మాట్లాడుతుంది, కానీ ఎక్కడుందామె? పాపములో ఉంది. ప్రవక్తలు ఎవరో తెలుసు కానీ ఆమెకి, కానీ పాపము చేస్తూ ఉంది. ఆత్మ సంబంధమైన విషయాలు కొన్ని తెలుసు, కానీ పాపము చేస్తుంది. ఆరాధన గురించిన అనేక సంగతులు ఆమెకు తెలుసు, కానీ పాపము చేస్తుంది. ఆరాధన చేస్తూ పాపము చేస్తుంది, ప్రవక్తలను గురించి ఎరిగి పాపము చేస్తుంది, ఆత్మ సంబంధమైన విషయాల గురించి తెలిసి పాపం చేస్తుంది. ఈనాడు చాలామంది మేము విశ్వాసులమని చెప్పుకుంటున్న వారు ఈ సమరయ స్త్రీని పోలి ఉన్నారు. చాలామంది ఈరోజు సమరయ స్త్రీలు, సమరయ పురుషులు మనం సంఘాల్లో చూస్తూ ఉన్నాం. ఆరాధన గురించి మాట్లాడుతుంది, ప్రవక్తల గురించి మాట్లాడుతుంది, అలాగే యూదులకు సమరయులకు ఉన్న సంబంధాల గురించి కూడా ఆమె మాట్లాడుతుంది. ప్రియులారా, యేసు ప్రభు వచ్చాడు అక్కడికి. నాకు దాహమునకిమ్ము అన్నాడు. దాహమునకిమ్ము అన్నాడు. అక్కడ కొంత సంభాషణ జరిగింది.
నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నాడు కదా యేసు ప్రభు, నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నాడు కదా. ఆమె ఏమన్నది? నాకు పెనిమిటి లేడు అన్నది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీకు 5 మంది పెనిమిట్లు అన్నారు. అసలు ఈ మాట చదువుతున్నప్పుడు నాకేమర్థమైందంటే, నిజంగా ఈ సమరయ స్త్రీ తల్లిదండ్రులు ఎంత మంచివారు అని అనిపించింది నాకు. ఈ సమరయ స్త్రీ తల్లిదండ్రులు చాలా మంచివారు అనిపించింది. ఎంతమంది పెనిమిట్లు ఆమెకి? 5 మంది పెనిమిట్లు. ఏమండి, పెనిమిటి అని ఎవరిని అంటారు పెనిమిటి అని? పెనిమిటి అని ఎవరిని అంటారు? పెనిమిటి అని ఎవరిని అంటారు? అందరి ముందు వివాహం చేసుకుంటే వారిని ఏమంటారు? పెనిమిటి అంటారు. ఒక స్త్రీ అందరి ముందు, పెద్దల ముందు అందరికీ ఆహ్వానం ఇచ్చి అందరి ముందు వివాహం చేసుకుంటే అతనిని పెనిమిటి అంటారు. ఇప్పుడు ఈమెకి ఎంతమంది పెనిమిట్లు? 5 మంది పెనిమిట్లు. ఆ తల్లిదండ్రులు నిజంగా చాలా మంచివారు. ఆ సమరయ స్త్రీని ప్రేమిస్తున్నారు. వాళ్ళు మొదట ఒక వివాహం చేశారు, ఏమైందేమో తెలీదు, ఆ సంబంధం తెగిపోయింది. మరలా ఇంకొక వివాహం చేశారు ఆ తల్లిదండ్రులు, అది కూడా చెడిపోయింది. మరలా 3వ వివాహం కూడా చేశారు ఆ తల్లిదండ్రులు, అది కూడా చెడిపోయింది. మరలా 4వ వివాహం చేశారు ఆ తల్లిదండ్రులు, అది కూడా పాడైపోయింది. మరలా 5వ వివాహం కూడా చేశారు. ఎంత ప్రేమ అండి తల్లిదండ్రులకు! ఒక పెళ్లి చేస్తారు, 2 పెళ్ళిళ్ళు కూడా చేస్తారు, 3 పెళ్ళిళ్ళు చేస్తారా తమ కుమార్తెలకు? నీకు ఎన్ని పెళ్ళిళ్ళు చేశాం మేము, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత ప్రయాసపడుతున్నాము, నువ్వు సరిగా సంసారం చేస్తే కదని ఆ తల్లిదండ్రులు ఆమెను వదిలిపెట్టలేదు ప్రియులారా. మొదటి వివాహం చేశారు, 2వ వివాహం చేశారు, 3వ వివాహం చేశారు, 4వ వివాహం చేశారు, 5వ వివాహం కూడా చేశారు. ప్రభు అన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు అన్నాడు. సమరయ స్త్రీ పాపములో ఉండి ఆత్మ సంబంధమైన విషయాలను ఎరిగినది. ఎంత పాపములో ఉంది ప్రియులారా సమరయ స్త్రీ, ఆలోచన చేయండి. ప్రభు ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. నాకు దాహముకిమ్ము అన్నాడు. అయ్యా, నువ్వు యూదుడవు, మేము సమరయులము, నీకు దాహముకు మేము ఇవ్వకూడదంటే అప్పుడు ప్రభు అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దాహము కొనడు. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దాహము కొనడు. ఆమె ఒక దాహముతో ఉంది ప్రియులారా. సమరయ స్త్రీ ఆ బావి దగ్గరికి మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు తన దాహము నిజంగా నీళ్ళ దాహము కాదేమో. ఆ సమరయ స్త్రీ ఒక దాహముతో ఉన్నది. ఈనాడు అనేక దాహాలు కలిగి ఉన్నారు. ఏం దాహాలు? చాలామందికి ధనదాహం, చాలామందికి డబ్బు దాహం, పాప దాహము, ఎన్నో దాహాలు ఈనాడు మానవుడు కలిగి ఉన్నాడు. ఈ సమరయ స్త్రీ పాప దాహములో ఉంది, ఈ లోక సంబంధమైన పాప దాహములో ఉంది. ఆ పాపములో ఆమె కొనసాగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి సాధురు సుందర్ సింగ్ గారు 1942 సంవత్సరంలో నంద్యాలకు వచ్చాడంట ఆయన. నాకు తెలియదు, మొన్న తెలిసింది ఈ మధ్య నాకు. 1942 సంవత్సరంలో నంద్యాలకు వచ్చాడు ఆయన. అక్కడ ఒక సువార్త కూడికలో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడో తెలుసా? పాపాన్ని ఒక దాహముతో పోలుస్తూ పాపాన్ని ఆయన ఏమన్నాడో తెలుసా? పాపము అనేది ఒక గజ్జి లాంటిది అన్నాడు. పాపము ఒక గజ్జి లాంటిది ప్రియులారా. గజ్జి అనుభవించిన వాళ్ళు దాని అనుభవాలు ఎలా ఉంటాయో చాలామందికి తెలుసు. గజ్జి యొక్క అనుభవాలు ఎరిగిన వారు ఆ పిల్లల హాస్టల్లో చదువుతున్నప్పుడు అనుభవించుంటారు ఆయన్ని చాలామంది ప్రియులారా. ఆయన ఎలా చెప్పాడో తెలుసా? పాపము ఒక గజ్జి లాంటిది. గజ్జున్నోడు ఏం చేస్తాడు? గోక్కుంటూ ఉంటాడు. గజ్జున్నోడు గోక్కుంటాడు. ఆ గోగుతూ ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? గజ్జున్నోడు గోక్కుంటుంటే ఇక ఏమీ పట్టదు వాడికి, చాలా హాయిగా ఉంటుంది గోక్కుంటూ ఉంటే. పాపము కూడా అలాంటిదే. హాయిగా ఉంటుంది పాపము చాలా హాయిగా ఉంటుంది. గోకి ఆడ ఏం ఏర్పడుద్ది? పుండు ఏర్పడుద్ది. అక్కడ గోకుతూ ఉన్నప్పుడు బాగుంటుంది, కానీ అక్కడ ఒక పుండు ఏర్పడుతుంది. ఆ పుండు చివరకు సెప్టిక్గా మారిపోయి ఆ చేతినో ఆ కాళ్ళనో ఆ వేళ్ళనో తీసేయవలసి వస్తుంది. అలాగే పాపము కూడా
చేస్తూ ఉన్నప్పుడు చాలా బాగా ఉంటుంది. చివరకు ఆ పాపము సెప్టిక్గా మారిపోతుంది. అందుకే ఒక ఆయన అన్నాడు, పాపము ఆనందముతో ప్రారంభమై ఆవేశముతో అంతమవుతుందంట. ఆవేదనతో, ఆనందముతో ప్రారంభమై ఆవేదనతో అంతమవుతుంది. సమరయ స్త్రీ పాపములో ఉన్నది, పాపములో జీవిస్తుంది. పిల్లల ప్రభు అన్నాడు, తన పాపాన్ని అక్కడ బయట పెట్టాడు. వెంటనే ఆమె ఏమన్నదో తెలుసా? తన సంగతంతా బయట పడగానే ఆమె వెంటనే ఏం చేస్తుంది? 27వ వచనములు అవన్నీ మనకు తెలిసిన సంగతులే. 27వ వచనంలో, అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుతూ చూసి ఆశ్చర్యపడిరు, కానీ నీకేమీ కావాలని నేను ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయన ఎవరిని అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి. బాగా వినండి. సమరయ స్త్రీ ఆమె చేసిన పాపాన్నంతటిని యేసు ప్రభు బయట పెట్టేశాడు. వెంటనే ఆయన క్రీస్తుని తెలుసుకోగలిగింది, మెస్సయ్యని గ్రహించగలిగింది, ప్రవక్తని గ్రహించగలిగింది. ప్రియులారా, ఒకప్పుడు పాపములో ఉంది, ఒకప్పుడు పాపములో అన్ని తెలిసి కూడా పాపములో జీవిస్తుంది. ఎప్పుడైతే ప్రభు ఆమె పాపమును తెలియజేశాడో, ఎప్పుడైతే ప్రభు ఆమె పాపమును బహిర్గతం చేశాడో, ఇప్పుడు ఏం చేసింది? ఆమె తన కొండను విడిచిపెట్టి, బాగా గమనించాలి ఈ మాటలు. ఒకప్పుడు పాపములో ఉన్నామె ఇప్పుడు కొండను విడిచిపెట్టింది. ప్రియులారా, అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? కొండను విడిచిపెట్టడం అంటే ఆ పాపపు కొండను విడిచిపెట్టింది. ఆ కొండను అడ్డముగా చేసుకొని ఎన్నో పాపాలు, ఆ కొండను అడ్డంగా చేసుకొని ఎంతో పాపములో జీవిస్తున్నామే. ఇప్పుడు ప్రభు తన పాపాన్ని బయట పెట్టగానే ఆ కొండను విడిచిపెట్టి నేను మారు మనసు పొందాను అని చెప్పాలంటే దానికి రుజువు ఏందో తెలుసా? నేను నిజమైన క్రైస్తవుడిని, నిజమైన దేవుని బిడ్డను, నేను రక్షణ పొందాను అని చెప్పడానికి బలమైన రుజువులు కొన్ని ఉన్నాయి దేవుని వాక్యములో. ఈ స్త్రీ కొండను విడిచిపెట్టింది. ఇక కొండను ఎప్పుడు ఆమె చేపట్టలేదు. ఒకవేళ ఆ కొండను విడిచిపెట్టిన వెంటనే అది కింద బయలు పగిలిపోయిందేమో, కానీ తెలియదు. కానీ సమరయ స్త్రీ మారింది అనడానికి కొండను విడిచిపెట్టింది. నీవు నేను మారామని చెప్పుకుంటే మనము విడిచిపెట్టవలసినవి కూడా కొన్ని ఉన్నాయి, మనము విసర్జించవలసినవి కొన్ని ఉన్నాయి. నిజంగా మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆ సమరయ స్త్రీ కొండను విడిచినట్లుగా మనము కూడా విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. యేసు ప్రభువుని నమ్మకముందు ఎలా జీవించాం మనం? చెప్పండి, ఎలా జీవించాం? ఈ సమరయ స్త్రీ వలె జీవించలేదా మనం? సమరయ స్త్రీ వలె మన జీవితం లేదంటారా? ఆ సమరయ స్త్రీ అన్ని తెలుసు కూడా ఆరాధన చేస్తుంది, అన్ని తెలుసు కూడా పాపములో ఉంది, అన్ని పాపములోనే ఉండి అన్ని చేస్తూ ఉంది. ప్రియులారా, ఎప్పుడైతే మారు మనసు పొందిందామె, ఎప్పుడైతే ప్రభువుని గురించి ఎరిగిందో, ప్రభు ఆమెతో మాట్లాడాడో, ఆ కొండను విడిచిపెట్టింది. మనము విడిచిపెట్టవలసినవి ఏమిటో అది నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. వాటిని విడిచిపెట్టకుండా నేను మారు మనసు పొందానంటే నీ మారు మనసును అనుమానించవలసి వస్తుంది. ఒకప్పుడు మనం పాపములో ఉన్నాం, పాపాన్ని విడిచిపెట్టాలి. ఒకప్పుడు మనం దుష్టులతో సాంగత్యం, ఆ దుష్టుల సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. ఒకప్పుడు మనం అబద్ధాలు చెప్పేవారం, అబద్ధాలు విడిచిపెట్టాలి. ఒకప్పుడు మనం సహోదరుల మీద నిందలు మోపేవారం, వాటన్నిటిని విడిచిపెట్టాలి. కొలసీ పత్రికలో మీరు చదివితే అక్కడ మనం ఏమి విసర్జించాలో, ఏమి విడిచిపెట్టాలో ఉన్నాయి. ఇంకా అన్నీ నేను మనకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రియులారా, అవన్నీ మనకు తెలిసినవి. కాబట్టి మారు మనసు పొందాము అన్నదానికి రుజువు మనము విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. 28వ వచనంలో ఏముందో ఒకసారి చదవండి. మళ్ళా 28వ వచనంలో, ఆ స్త్రీ
తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఈ మాట మనం గమనించాలి. ఊరిలోనికి వెళ్ళి, తన కొండని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. ఇంతకుముందు ఆమె ఎలా ఉండిందో తెలుసా? ఊరిలోనికి వెళ్ళే అనుభవం కాదు ఆమెది. ఆమె ఇంతకుముందు జీవితము ఊరిలోకి పోయేది కాదు, మనుషుల మధ్య ఉండేది కాదు. మనుషులకు దూరంగా, ఊరికి దూరంగా, సపరేట్గా తన పాపపు జీవితాన్ని కొనసాగించడానికి ఆ రకంగా జీవించింది. ఇప్పుడు ఎక్కడికి వెళుతుంది ఆమె? ఊరిలోకి వెళుతుందంటే ఇప్పుడు తన తలనెత్తుకొని వెళుతుంది ఊరిలోనికి. ఒకప్పుడు పాపములో ఉన్నప్పుడు తల ఎత్తుకోలేదు, పాపములో ఉన్నప్పుడు ఊరిలోనికి పోలేకపోయింది, పాపములో ఉన్నప్పుడు తల దించుకునింది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు ఆమెను కలుసుకున్నాడో, తన పాపాన్ని బహిర్గతం చేశాడో, ప్రభువును ఆమె ఎప్పుడైతే గుర్తెరిగిందో ప్రియులారా, ఇప్పుడు తన పాపమును ఒప్పుకుంటూ తల ఎత్తుకొని గ్రామంలోనికి ప్రవేశించింది, ఆ ఊరిలోనికి ప్రవేశించింది. యేసు ప్రభువును నమ్ముకున్నామన్నదానికి రెండవ రుజువేదో తెలుసా? తలెత్తుకొని తిరుగుతాడు. తలెత్తుకొని తిరుగుతాడండి యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు. తలదించుకోరు ఎప్పుడు వాళ్ళు, సిగ్గుపడరు వాళ్ళు ఎప్పుడు, వాళ్ళ అవమానమునందరూ ప్రియులారా. ఈ సమరయ స్త్రీ ఊరిలోనికి వెళ్ళింది అంటే అర్థం తల ఎత్తుకొని ఊరిలోనికి వెళ్ళింది. యేసు ప్రభువును నమ్మటం అంటే అది దాని అర్థం. మన జీవితంలో ప్రభువుని మనం నమ్ముకున్నాం, అలాంటి జీవితం మనకుందా? యేసు ప్రభు ఆ మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ సేనా దయ్యములు పట్టిన వాడు ఎక్కడ జీవిస్తున్నాడు? సమాధులలోనూ. ఎక్కడ జీవిస్తున్నాడు అతను? సమాధులలోనూ, కొండలలోనూ, గుహలలోనూ రాత్రింబగులు కేకలు వేయచ్చు ఊరిలోనికి రాలేకపోతున్నాడు, సమాజంలోనికి రాలేకపోతున్నాడు. జనుల మధ్య నివాసం చేయలేక సమాధులలో మృతుల మధ్య ఉంటున్నవాడు ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన్ని కలుసుకున్నాడు, యేసు ప్రభు స్వస్థపరిచాడు, ఇప్పుడు తలెత్తుకొని ఊరిలోనికి వచ్చాడు ప్రియులారా. జనుల మధ్యకు వచ్చాడు, సమాజము మధ్యకు వచ్చాడు. పాపములో ఉన్నవాడు ఎప్పుడు తలెత్తుకొని తిరగలేడు, జనుల మధ్య ఉండలేడు, పాపములో ఉండేవాడు. అందుకనే ఆదికాండం 3వ అధ్యాయంలో కయ్యూను గురించి ఒక మాట అన్నాడు కదా, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా అన్నాడు. సత్క్రియ చేసేవాడు తలెత్తుకొని జీవిస్తాడు ప్రియులారా. సమరయ స్త్రీలో ఎంత మార్పు కనపడుతుందో చూడండి. తన కుండని విడిచిపెట్టింది, ఆ ఊరిలోనికి తలెత్తుకొని వచ్చి ఇప్పుడు ధైర్యముగా మాట్లాడుతూ ఉంది. నేను చేసినవన్నీ, నాతో చెప్పిన వాడిని వచ్చి చూడండి అని అందరికీ బోధిస్తూ ఉంది, అందరికీ చెబుతూ ఉంది. ఈ మాట హడ్సన్ టేలర్ని పట్టుకున్నది ప్రియులారా. ఈ మాట హడ్సన్ టేలర్ మరి స్ఫూర్తిగా తీసుకున్నాడు, ఆ సమరయ స్త్రీని స్ఫూర్తిగా తీసుకున్నాడు. పాపములో ఉన్న ఆ స్త్రీ ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత గ్రామంలోనికి వచ్చి అందరికీ ప్రభువుని గురించి చెబుతూ ఉంది, అందరికీ ప్రభువుని గురించి పరిచయం చేస్తుంది. మీరు రండి, వచ్చి చూడండి, నేను చేసినవన్నీ, నాతో చెప్పిన వాడిని మీరు వచ్చి చూడండి అని అందరిని జనులను సమావేశం చేసింది. అందరు అక్కడికి వచ్చారు పిల్లలు. హడ్సన్ టేలర్ ఈ మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చైనా దేశానికి మిషనరీగా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ బైబిల్లో లేదు, కానీ నేను ఒక మాట చెప్తాను ఇందులో. మొదటగా ఆమె మారు మనసు పొందింది అన్నదానికి రుజువు కొండను విడిచిపెట్టింది. రెండోది తలెత్తుకొని ఊరిలోనికి వెళ్ళి ప్రభువుని గురించి ప్రకటన చేస్తూ ఉంది ప్రియులారా. ప్రభువుని గురించి ప్రకటన చేస్తుంది. మరి మనం మారు మనసు పొందామనడానికి ఒక్కరికైనా మనం ప్రభుని గురించి బోధిస్తున్నామా? ఒక్కరికైనా యేసు ప్రభుని గురించి మనం పరిచయం చేస్తూ ఉన్నామా? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం మనకుందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఒక ఆయన దీని గురించి ఎలా రాశాడు, ఒక కామెంటేటర్ ఏం రాశాడంటే, ఆ స్త్రీ అందరి గుంపులో ఒక గుంపులో ఉంది. వచ్చారు కదా చాలామంది, మీరు వచ్చి చూడండి, నేను చేసినవన్నీ,
నాతో చెప్పిన వాడిని వచ్చి చూడండి అని చెప్పినప్పుడు కొంతమంది సమావేశమయ్యారు, గుంపు కూడారు. ఆ గుంపులో ఉంది ఆమె, ఆ గుంపులో ఉంది. ఒక ఆయన ఏం రాశాడో తెలుసా? ఆ గుంపులో ఆమె ఉంటే, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు అన్నాడు కదా ప్రభు. ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు. ఆ ఇప్పుడు ఉన్నవాడు వచ్చాడంట అక్కడికి. ఈ సమరయ స్త్రీ కోసము ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడన్నప్పుడు ఆ వాడు అక్కడికి వచ్చి ఆ సమరయ స్త్రీ ఆ గుంపులో ఉండటం చూశాడు. ఆ గుంపులో ప్రభు దగ్గర ఉండటం చూశాడు. ఆ గుంపులో శిష్యులతో ఉండటం చూశాడు. ఇప్పుడు ఆమెతో మాట్లాడడానికి భయపడుతున్నాడు, లేదా ఆమె దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ రాలేకపోతున్నాడు. దీన్ని ఒక ఆయన ఎలా వర్ణించాడంటే, పాపాన్ని విడిచిపెట్టింది ఆమె, ప్రభువును తెలుసుకున్నది, కానీ పాపము ఆమెను వెంటాడుతూ ఉందని రాశాడు. పాపము ఆమెను వెంటాడుతూ ఉంది. వచ్చి చూశాడు అతను. ఆ సమరయ స్త్రీ ప్రభువుతో ఉండటం, ఆ గుంపులో శిష్యులతో ఉండటం, ఆ జనుల మధ్య ఉండటం అతను వచ్చి చూశాడు. అంటే దాని అర్థం పాపము వెంటాడుతుంది, పాపము వెంటాడుతుంది. పాపము వెంటాడింది కానీ ఇక తర్వాత పాపము చేయలేదు ఆమె. ఇక తర్వాత పాపము చేయలేదు. మారు మనసు పొంది ఇప్పుడు ధైర్యంగా ప్రభుతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం, మనం అందరూ విశ్వాసులం. పాపము వెంటాడుతుంది మనల్ని. కొన్నిసార్లు పాపము మనల్ని వెంటాడుతూ ఉంది, పాపం విడిచిపెట్టదు. మీకు అగస్టిన్ అనే భక్తుడు తెలుసు కదా, అగస్టిన్ చాలా దుర్మార్గుడు. సెయింట్ అగస్టిన్ అంటారు అతను. చాలా దుర్మార్గుడు, పాపములో జీవించాడు. తల్లిదండ్రుల దగ్గర ఉంటే పాపము చేయడానికి అవకాశం ఉండదని, వాళ్ళ తల్లితో ఏమన్నాడు తెలుసా? మమ్మీ నేను ఇక్కడ ఉండను, నేను వేరే ఊర్లోకి వెళ్ళి చదువుకుంటానన్నాడు. సరే ఏదో బిడ్డ ఇష్టపడుతున్నాడు అని చెప్పి వాళ్ళ తల్లి వేరే ఊర్లో అతను పెట్టింది చదువుకోవడానికి. ఇతను వేరే ఊర్లో ఉంటూ చదువుకుంటూ పాపానికి అలవాటు పడ్డాడు. ప్రియులారా, ఒకసారి అగస్టిన్ స్నేహితుడు కనిపించాడు. అగస్టిన్తో మాట్లాడుతున్నాడు. అగస్టిన్, నువ్వు పాపములో జీవిస్తున్నావు, నువ్వు ఇప్పుడు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పాడు అగస్టిన్తో. నువ్వు ఇప్పుడు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఆ మాట తాకింది అతన్ని. నువ్వు ఇప్పుడు చనిపోతే నరకానికి వెళ్ళిపోతున్నావు అన్న మాట తాకింది అగస్టిన్ని. వెంటనే మారు మనసు పొంది అక్కడే మారు మనసు పొంది ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాడు ఆయన. ఇక అక్కడ ఉండకుండా వేరే ఇంకొక వీధిలో రూమ్ తీసుకొని అక్కడ ఉండి చదువుకుంటుంటే ఒకరోజు అగస్టిన్ ఏదో పని మీద తాను ఇంతకు ముందున్న ఆ వీధి గుండా నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక ఆమె అంటుంది, అగస్టిన్ ఆమెను నేనే అంటుంది. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. హే అగస్టిన్, ఐ ఆమ్ షీ అంటుందంట. ఐ ఆమ్ షీ అంటూ ఉంది. అప్పుడు అగస్టిన్ ఏమన్నాడు తెలుసా? యు మే బీ షీ, ఐ ఆమ్ నాట్ హీ అన్నాడు ఆయన. నువ్వు ఆమె అయితే కావచ్చు కానీ నేను మాత్రం ఆయనను కాను. అగస్టిన్ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందాడు, కానీ అగస్టిన్ని పాపము వెంటాడింది. కానీ పాపానికి దూరంగా జీవించాడు. ఎలాగుండా మన అనుదిన జీవితంలో సమరయ స్త్రీ పాపములో ఉండే ఆరాధన గురించి మాట్లాడుతుంది. సమరయ స్త్రీ పాపములో ఉండి ప్రవక్తన గురించి మాట్లాడుతుంది. సమరయ స్త్రీ పాపములో ఉండి వారికి వీరికి మధ్య ఉన్న సాంగత్యాన్ని గురించి మాట్లాడుతుంది. ఈనాడు చాలామంది పాపములో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. పాపములో ఉండి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. పాపములో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పాపములో ఉండి ప్రభు బలలో చేవేస్తున్నారు. చాలా దారుణం ప్రియులారది. నువ్వు మారు మనసు పొందినావని చెప్పి ఇంకా పాపములోనే జీవించి ఇక్కడికి వచ్చి
ప్రభు బలలో చేయి వేస్తే అది ఎంత దారుణమైన సంగతో తెలుసా? ఎంత దారుణమైన సంగతో తెలుసా? కానీ చివరకు ప్రభు చేత సంధించబడింది, ప్రభు చేత ఆమె మార్చబడింది. ప్రభు తన పాపాన్ని బహిర్గతం చేయగా కొండను విడిచిపెట్టి ఇంకెప్పుడు కొండను తాకలేదు ఆమె. ఇంకెప్పుడు కొండను తాకలేదు ఆమె. ఆ విడిచిపెట్టినప్పుడు కింద పడి పగిలిపోయింది ఆ కొండ. పాపం అనే కొండ పగిలిపోయింది. పిల్ల ఊరిలోనికి వచ్చి ధైర్యంగా ప్రకటిస్తుంది, నాకు చెప్పినవాడు, నా సంగతులన్నీ నాకు చెప్పినవాడు, నా సంగతులన్నీ నేను చేసినవన్నీ నాకు చెప్పినవాడు, రండి వచ్చి చూడండి. తాను మారు మనసు పొందిన సంగతిని తెలియజేస్తుంది ప్రియులారందరికీ. తాను పొందిన మార్పును అందరికీ తెలియజేస్తోంది. నీవు నేను మారు మనసు పొందాం కదా, మన మార్పును ఎవరికైనా చెప్పాము? మన మార్పును ఎవరికైనా చెప్పామా? నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, మంచి గొప్ప దైవజనుడు. ఆయన మంచి ప్రసంగికుడు కూడా. ఆయన యేసు ప్రభువుని నమ్ముకోకముందు చిల్లర దొంగతనాలు చేసేవాడు. మన సహవాసంలోనే ఉండేవాడు. ఆయన మన సహవాసంలో ఉండి చిల్లర దొంగతనాలు చేసేవాడు. కూరగాయల అంగడికి పోయాడు అనుకో, కూరగాయలు మాట్లాడుతూ ఆయన అటు ఇటు చూసినప్పుడు 4 వంకాయలు బ్యాగులు వేసుకునేవాడంట. ఫ్రూట్స్ అంగడికి పోతే ఆయన మాట్లాడుతూ అటు ఇటు చూసినప్పుడు 2 యాపిల్ బ్యాగులు వేసుకునేవాడంట. అలాంటి దొంగ ఆయన ఒకరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకొని తన బంధువులందరికీ ఉత్తరాలు రాశాడు, తన తల్లిదండ్రులకు ఉత్తరాలు రాశాడు, తన అన్నదమ్ములకు ఉత్తరాలు రాశాడు. ఏం రాశాడు తెలుసా? నేను ఒకప్పుడు చిల్లర దొంగగా ఉన్నాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను మారు మనసు పొందాను, నేను మారాను, నేను రక్షణ పొందానని చెప్పి తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడు, తన బంధువులందరికీ ఉత్తరం రాశాడు. నిజంగా మనం మారు మనసు పొందిన వెంటనే, మనం మారు మనసు పొందాం కదా, రక్షణ పొందాం కదా, నీ తల్లిదండ్రులకు చెప్పావా? నానా నేను మారు మనసు పొందానని చెప్పావా ఎప్పుడైనా? నీ బంధువులకు చెప్పావా నేను మారు మనసు పొందానని? నీ స్వరక్త లేదా రక్త సంబంధికులకు చెప్పావా? నీ స్నేహితులకు చెప్పావా? నువ్వు నిజంగా మారు మనసు పొందుంటే ఖచ్చితంగా చెప్తావు నీ తల్లిదండ్రులకు, నేను మారు మనసు పొందానని. నీ స్నేహితులకు చెప్తావు, నీ బంధువులకు కూడా చెప్తావు. చాలాసార్లు మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? మనం మారు మనసు వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు, మనం ఎంతగా మారామో వాళ్ళు చూస్తూ ఉన్నారు. చెప్పుకోలేకపోతున్నాం. మన ఆఫీసుల్లో నేను ఒక క్రైస్తవుడును, నేను మారు మనసు పొందానని చెప్పలేకపోతున్నాం. మన తల్లిదండ్రులకు చెప్పలేకపోతున్నాం. నీలో నాలో కలిగిన మారు మనసును మన తల్లిదండ్రులు, మన బంధువులు చూడాలి ప్రియులారా. మా వాడు నిజంగా మారు మనసు పొందాడు. నేనా మారు మనసును చూసి నమ్ముకుంటారు యేసు ప్రభువుని వాళ్ళు. నేనా మారు మనసును చూసి ప్రభువుని నమ్ముకుంటారు వాళ్ళు. ఈ స్త్రీ ఊరిలోనికి వెళ్ళి మొత్తం అందరికీ ప్రకటన చేస్తుంది ప్రియులారా. యేసు ప్రభువుని నమ్ముకున్న వారిలో మార్పు కనపడాలి. నేను పాపములో ఒకప్పుడు ఎలాగున్నాను అలాగే నేను జీవిస్తానంటే దేవుని వాక్యం దానికి ఒప్పుకోదు ప్రియులారా. కాబట్టి సమరయ స్త్రీలో మనం నేర్చుకునే పాఠం నేను ముగిస్తూ ఉన్నాను. ఒకప్పుడు పాపములో ఉంది, కానీ ప్రభు ఆమెను దర్శించినప్పుడు తన పాపాన్ని విడిచిపెట్టి, కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ప్రభువుని గురించి ధైర్యముగా బోధిస్తూ ఉంది ప్రియులారా. ధైర్యముగా బోధిస్తూ ఉంది. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభువు అక్కడి నుంచి తర్వాత మనం చూస్తే ఆయన యొక్క జీవితం ఎంతమందిని రక్షించిందో మనం చూడగలం కదా. ఈ సమరయ స్త్రీ ద్వారా కూడా అనేకులు రక్షణలోకి వచ్చారు. మారినటువంటి సమరయ స్త్రీ ద్వారా అనేకులు రక్షణలోకి వచ్చారు. ఆ సమరయ స్త్రీ అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది ప్రియులారా. నీవు నేను మారావంటే కనీసం మన ద్వారా ఒక్కడైనా రక్షణలోనికి రావాలి. అది రుజువు. నువ్వు నేను మారు మనసు పొందామంటే
కనీసం ఒక్కరైనా మన ద్వారా రక్షణలోనికి రావాలి. కనీసం నీ బంధువులైనా, నీ ఇంటి వారైనా సరే, నీ సొంత వారైనా సరే, ఒక్కడైనా ఈ సమరయ స్త్రీ ద్వారా కొంతమంది రక్షణలోకి వచ్చినట్లుగా మనం చూస్తాం, ప్రభువును పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన మార్పు ఎంతో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనం నిజంగా మారు మనసు పొందామా? మనం నిజంగా రక్షణ పొందిన వారమేనా? మనం నిజంగా రక్షణ పొందేవారమైతే మన జీవితం ఎలా ఉంది? సమరయ స్త్రీ ఒకప్పుడు మార్పు లేదు, ఇప్పుడు మారు మనసు పొందింది. ప్రియులారా, మనం కూడా మన జీవితాల్లో ఎంతోమందికి సువార్తను ప్రకటించాలి. మనం ప్రభువుని గురించి ప్రకటన చేసి అనేకులను మనం ప్రభువులోకి నడిపించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన కొరకు